మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి ఆది కాండం 1వ అధ్యాయము 8వ వచనంలో చదువుకుందామండి. 28వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. హల్లెలూయా. చాలండి, ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మాటలో మనకి ముందుగా మొదటి యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఇది మన యొక్క భూమి ఆయనను ఎలా ఆశీర్వదించి వారితో ఎలా మాట్లాడుతున్నాడో మొదటి యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవుడు వారి ఇట్లు ఆశీర్వదించాను, మీరు ఫలించి అంటే ఫలించుటలో మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఫలించుట అనగా ఏమిటి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము గుర్తు చేసుకుంటే, ఫలించుటలో అభివృద్ధి పొందుట అంటారు, వర్ధిల్లుట అంటారు, ఆశీర్వదించబడుట అంటారు. అయితే ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో ఆ యొక్క జీవితంలో వారితో మాట్లాడుతున్న మాటలో ఫస్ట్గా ఎట్లు ఆశీర్వదించాడంటే, మీరు ఫలించండి అంటున్నాడు. ఈ ఫలించుటలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఒక చెట్టును సాదృశ్యంగా తీసుకుంటే ఆ చెట్టుకి తమ జీవితాలలో ఏ ఫలములు లేకపోతే దాన్ని దేనికి పనికిరాని పరిస్థితిగా కనబడుతుంది. అయితే అది ఫలములు దయచేసింది అయితే అనేక మందికి అది ఒక ఆశ్చర్యకరంగా మార్చబడిందిగా కనబడుతుంది. అయితే ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మొదటి యొక్క మాటలో ఫలించుట. ఈ ఫలించుటలో మన జీవితాలలో మనం ఏ స్థితిలో నడిపించబడినా ఆ దేవుని యొక్క ప్రేమ ఏమిటంటే, మొదటిగా మన జీవితాలు ఒక ఫలించే విధంగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నాడు. వీటిలో ఉన్న మాటలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న మాటలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని దాన్ని ఏలమంటున్నాడు. ఈ ఏలమంటున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరి యొక్క జీవితాలలో ఫలించిన అనుభవంలో కనబడుతూ ఉంటారో మనకు తెలిసిన మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 2 రోజుల క్రితం చెప్పినట్టున్నా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటున్నాడు, ఇక్కడ ఎవరెవరికి జీవితాల్లో ఫలించుట్టు కనబడుతుంది అంటే, మొదటిగా ఒక అబ్రహాము గారి యొక్క జీవితాల్లో ఫలించిన అనుభవం కనబడుతుంది. ఎలా అంటే, దేవుడు తను చూపించిన మార్గంలో వెళ్తున్న సమయము, దేవుని యొక్క సన్నిధికి వెళుతూ తనతో మాట్లాడిన మాట ప్రకారము అక్కడ నుంచి మాట ప్రకారము ఆ యొక్క వ్యక్తి విధేయతను చూపించి ఆ యొక్క మార్గంలో నడిపించబడిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఒక దినాన ఆ యొక్క వ్యక్తితో అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. ఆ లోతు కూడా వచ్చినప్పుడు వీరికి ఏమైంది, వీరి యొక్క స్థితిని బట్టి వీరికున్న ఈ యొక్క గొర్రెలు ఎక్కువైపోయినాయి అంట. అప్పుడు ఈ యొక్క లోతు యొక్క కాపర్లకును ఈ యొక్క అబ్రహాం గారి యొక్క కాపర్లకు కలహం కలుగుతుందంట, అంటే గొడవ కలుగుతుందంట. అంటే వారికి ఉన్న మంద విస్తరించుట బట్టి వారి జీవితాల్లో కలహపడుతూ, అంటే వారి యొక్క స్థితిని బట్టి ఆ అభివృద్ధి పొందిన దాన్ని బట్టి వారు వీటిని కాయలేని పరిస్థితిలో కనపడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు, అంటే ఫలించిన వాడిగా కనబడుతున్నాడు. రెండవదిగా ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో కూడా అదే స్థితి కనబడుతుంది. ఏమంటాడంటే, ఇస్సాకు పంట వేసినాక అది ఇస్సాకు ఆ యొక్క పంట 100 అంతలు ఫలించిందంట.
అంటే ఆ యొక్క వ్యక్తి గొప్పగా అభివృద్ధి పొందినట్లుగా కనపడుతుంది. అంటే అన్ని విషయాలలో దేవుడు ఈ యొక్క వ్యక్తిని అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా ఈ యొక్క ఇసాకు యొక్క జీవితంలో కూడా అతడు వేసిన పంట ఆ యొక్క జీవితంలో ఫలించినట్లుగా కనపడుతుంది. అయితే మనం దేని యొక్క విషయాల్లో ఈ ఫలించుట ఎట్లు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే యాహోను సువార్తలో 15వ అధ్యాయంలో 1వ వచనం కాడ నుంచి ఇక్కడ 5 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, నిజమైన ద్రాక్షావల్లి నేను, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు నా యందు నిలిచి ఉందురో నేను వాని యందు నిలిచి ఉంటానని చెబుతున్న దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఈ విషయాలలో మనం ఏం చేయబడాలంటే ఫలించే అనుభవంలో మన జీవితాలు నడిపించబడాలి. ఒక చెట్టుకు మాదిరిగా మన దేవుడు చూపిస్తున్న మాట ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిగా ఉన్నాను. అయితే మీరు వీటిలో తీగలుగా ఉన్నారు. అయితే ఎవరైతే నా యందు ఫలించి ఉంటారో వారిని మరీ ఎక్కువగా ఫలించినట్లుగా దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తానంటున్నాడు. ఈ ధర్మం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఫలించుట ఎట్లు అంటే మన జీవితాలలో మనము ఆయన యందు నిలిచి ఉంటే, ఆ నిలిచిన వారి జీవితాల్లో ఆ ప్రభైన యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉంటాడు. అప్పుడు అంటున్నమాట, నా మాటలు మీ యందు నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో దానిని అడగండి అంటున్నాడు. మీకు అది ఆ యొక్క ఏది ఇష్టమో మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలో 8వ వచనంలో అనుకుంటాడు, ఇక్కడ అంటాడు ఏమంటాడంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది, ఇందువల్ల నాకు శిష్యులుగా మార్చబడతారు అంటున్నాడు. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ ఫలించుటలో మన జీవితాల్లో ఎట్లు ఈ ఫలించే విషయాల్లో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఏ విషయాల్లో మనం ఫలించాలో మనం గుర్తు చేసుకుందాం. ఈ ఫలించే అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో అన్ని విషయాలలో ఎలా ఉన్నామో మనం గుర్తు చేసుకుంటూ మనం దేవుని యొక్క మాటలను గుర్తుపెట్టుకుందాం. అయితే ఈ ఫలించుట విషయంలో అన్ని విషయాల్లో ఫలించబడుతున్నాడు. అంటే శరీర సంబంధముగా మన జీవితాలలో ఆ శరీర సంబంధముగా మన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఫలించే అనుభవంగా మన జీవితాలు నడిపించుకోవాలి. దీని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే శరీరానికి కావలసిన ఆరోగ్యము, బలము, సౌందర్యము ప్రభువు ఇచ్చినవే. అయితే ఈ విషయాల్లో మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన వాటిని మనం ఏం చేయకూడదంటే అపవిత్రపరచకూడదు. అంటే శరీర విషయంలో మనం ఫలించేవారిగా ఉండాలి. అంటే ఈ అపవిత్రపరచబడే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం గుర్తు చేసుకుంటే దానియేలు గ్రంథంలో మోషే గారి దానియేలు గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆ దానియేలు గారు ఏం చేశాడు అంటే వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మొదటి వచనాల్లో ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఉంటది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది అంటే అక్కడ ఉన్న వారి యొక్క జీవితాలలో ఒక రాజభోజనాన్ని పెడుతున్నారు. అయితే ఈ భోజనాన్ని పెట్టినప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే ఆ రాజభోజనాన్ని మేము తినమని ఆ యొక్క దానియేలు ఉద్దేశించి వారితో చెబుతున్నాడు. అంటే ఈ యొక్క రాజభోజనాన్ని తింటే ఏమైతున్నారు అంటే అపవిత్రపరచబడతాం. అంటే వాటిలో మద్యం ఉన్నది, వాటిలో ద్రాక్షరసం ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాటిల్లో అపవిత్రపరచబడే పరిస్థితులు కలిగిన ఆహార పదార్థాలు ఉండొచ్చు. అందుకే వారు ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే వారు శరీర విషయములో ఫలించే అనుభవంలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ శరీర విషయంలో వారి జీవితాలను కాపాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రెండవది జ్ఞాన విషయములో జ్ఞానము కలిగి తమ జీవితాలలో ప్రతి విషయాలలో జ్ఞానం పొందుకున్న వారిగా తమ జీవితాలను నడిపించబడాలి. ఈ విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి యేసేపు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి ఎవరున్నారంటే ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి సొలొమోను గారు ఉన్నాడు.
వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడెక్కడ ఏ స్థితిని బట్టి నడిపించబడ్డారో ఈ 3 విషయాలు ఈ యొక్క జ్ఞానంలో మనం 3 విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసేపు గారు తన జీవితంలో జ్ఞానం కలిగి అంటే తన యొక్క స్థితిని తన పవిత్రతను కాపాడుకున్నవాడిగా తన జీవితంలో అక్కడ కలిగి ఉన్నవాడిగా కనపడతాడు. అక్కడ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అతనికి కలిగిన కళను కూడా దేవుడు జ్ఞానం కలిగిన ఆత్మను అనుగ్రహించాడు కనుక ఆ జ్ఞానమును తెలియజేస్తున్నాడు. ఆ దేవుని ఆత్మ కలిగిన జ్ఞానాన్ని అనుగ్రహించిందని బట్టి ఆ కళకు భావం చెప్పే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇదే స్థితి దానియేలు గారి యొక్క జీవితంలో కలిగింది. దానియేలు గారు కూడా తన యొక్క జీవితంలో అనేక మందిని రాజుకు వచ్చిన కళ చేత ఆ కళ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ కళను తెలియజేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కళను చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు అంటే ఆ యొక్క వ్యక్తి నాకు కళను చెప్పాలి, కళ భావం చెప్పాలి. లేకపోతే మిమ్మల్ని ఈ విధమైన స్థితిలో నాశనం చేస్తానని చెప్పి తుత్తునిలుగా చేస్తానని చెప్పి ఈ రాజు ఆజ్ఞయిస్తున్నాడు. ఆ సమయంలో దానియేలు గారు కనబడుతున్నాడు. దానియేలు గారు ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే సమయాన్ని అడిగి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఆ మర్మాన్ని తెలియజేసుకుని ఆ కళ గురించి చెప్పాడు, కళ భావం కూడా చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. కళ చెప్పటమే కళ భావం చెప్పటమే అంత కష్టమైతే జరిగిన కళను కూడా ఆ యొక్క వ్యక్తికి తెలియజేశాడు. అంటే ఇతడు జ్ఞానము కలిగి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా కనబడుతూ ఆ జ్ఞానము చేత తన విషయంలో దేవుని విషయంలో అతడు ఆ యొక్క స్థితిని బట్టి ఆ మాటలను ప్రకటన చేసిన దాన్ని బట్టి అక్కడ గొప్ప సాక్ష్యం పొందిన వాడిగా కనబడుతున్నాడు. మరి ఇక సొలొమోను యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను గారు అంటున్నాడు, దేవుని ఎదుట అయ్యా నాకు కొంచెం జ్ఞానము దయచేయ, నేను బాలుడుగా ఉన్నా. అంటే ఈ బాల్య దినములో ఇతనికి రాచరికం వచ్చింది. రాజ్యము ఈ యొక్క రాజ్యం మీద పరిపాలన చేసే ఆ జ్ఞానం అనుగ్రహించాయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడిగా కనపడుతున్నాడు. అంటే ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుని యొక్క జ్ఞానము పొందుకున్న వాడిగా కనపడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని అడిగాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వేదో మనుషుల ప్రాణాలను అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, కానీ నీ జీవితంలో ఒకటే అడిగావు కనుక నీకు ఇది కూడా అనుగ్రహిస్తాను, ఐశ్వర్యం కూడా అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు తనకు ఆ యొక్క జ్ఞానమును ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించాడు. అయితే ఇక్కడ సొలొమోను గారి యొక్క జీవితంలో ఒక గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి ఆ పరిపాలన చేస్తున్న ఆ యొక్క మొదటిసారిగా ఒక తీర్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటారు, అక్కడున్న ప్రజలంతా ఇతడు దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడని సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా కనబడుతుంది ఇక్కడ. అంటే ఆయన చేసిన తీర్పు అలాంటిది. అంటే అక్కడ ఏ పరిస్థితి కలిగి ఉంది అంటే అక్కడున్న పరిస్థితి ఎలాంటిదంటే ఇద్దరు స్త్రీలకు వారికి కలిగిన ఒక బిడ్డ కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇద్దరు వేశ్యాలే. కానీ దేవుని యొక్క కృప చొప్పున అక్కడున్న వారి పరిస్థితిలో న్యాయం తీర్చిన దాన్ని బట్టి అక్కడున్న ప్రాంతంలో అనేక మంది ఈ యొక్క వ్యక్తి దైవ జ్ఞానం పొందుకున్న వారని అతని యందు భయపడుతూ వారి జీవితాలు నడిపించబడినట్లుగా కనబడుతుంది. జనులందరూ ఆ యొక్క వ్యక్తిని చూసి ఇంత జ్ఞానం ఈ యొక్క వ్యక్తికి ఎలా వచ్చిందో అని దైవ జ్ఞానం చేత పొందుకున్నవారని భయంతో దేవుని ఎదుట వారు ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డారు. ఇక్కడ అయితే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విషయాలు ఫలించాలంటే ఒకటి శరీర విషయంలో మన జీవితాలను కాపాడుకోవాలి. 2 ఆ జ్ఞానం విషయంలో ఏ విధమైన స్థితిలో ఏ జ్ఞానం పొందుకొని ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాలను నడిపించబడాలి. ఎందుకంటే ప్రతి పని జ్ఞానము కలిగి చెయ్యాలి. ఎందుకంటే చేయదగినది ఒకటి ఉంటుంది, చేయకూడనిది ఒకటి ఉంటుంది. ఇక్కడ యేసేపు గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చేయకూడదని స్థితిలో ఉన్నాడు కనుకనే అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మూడవదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మన జీవితాల్లో కుటుంబముతో సావాసము కలిగి ఈ కుటుంబముతో వారికి కలిగిన స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట ఆరాధించే వారుగా కనపడాలి. అంటే ఈ కుటుంబం విషయంలో వారికి కలిగిన కుటుంబాన్ని జాగ్రత్తగా దేవుని ఎదుట కాపాడుకుంటూ వర్ధిల్లుతున్న వారిగా కనపడాలి. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంటిలో కుటుంబంలో ఒక భర్త వస్తే భార్య రాడు, భార్య రాదు. అదే భార్య వస్తే భర్త రాడు. వీరిద్దరు వచ్చారంటే పిల్లలు రారు.
ఈ పరిస్థితి కాదు. ఇక్కడ మనం ఫలించే అనుభవంలో మన కుటుంబ విషయాల్లో కూడా దేవుడు మనల్ని అనేక మంది మన యొక్క కుటుంబాలన్నిటినీ దేవుని ఎదుటికి తీసుకొచ్చే విధంగా మనం మార్చబడాలి. ఎందుకంటే యెహోషువ అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. వాడు ఎక్కడ అంటాడు, దరి అద్దరునున్న దేవతలు మీరు సేవిస్తారో, మీరు బయలు దేవతలను సేవిస్తారో నాకు తెలియదు. మీకు ఈ దేవుణ్ణి సేవించిన కీడు అనిపిస్తుంటుంది అనుకుంటే మీరు మీ జీవితాల్లో ఏ దేవతలను సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. అంటే అతడు అంతగా అతని విని ఎదుట తన జీవితాల్లో అప్పగించుకుంటున్నాడు కనుకొని తన కుటుంబమును దేవుడు ఒక మెండైన దేవునితో నింపుతున్నట్టుగా కనపడుతుంది. అంటే ఈ యొక్క మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనము శరీర విషయంలో జాగ్రత్తగా మనం వర్ధిల్లటం కావాలని ఫలించినట్లుగా కనపడాలి. అంటే ఆత్మానుసారంగా మన జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడాలి. ఈ జ్ఞాన విషయంలో కూడా ఆత్మానుసారంగా జ్ఞానాన్ని పొందుకునేవారుగా, మర్మాలను తెలియజేసే వ్యక్తులుగా, దానియేలు వలె, యేసేపు వలె మన జీవితాలలో కల భావాలను చెప్పేంత శక్తిని మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారిగా ఆ జ్ఞానాన్ని పొందుకునే విధంగా మనం మార్చబడాలి. తీర్పు తీర్చిన సొలొమోను వలె మన జీవితాలను నడిపించబడాలి. ఇక్కడ అయితే ఈ కుటుంబ విషయాల్లో కూడా ఈ కుటుంబమును మన జీవితాల్లో మనకిచ్చిన కుటుంబాలను దేవుని ఎదుట అభివృద్ధి పొందిన వారిగా, అంటే ఈ యొక్క భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో కలిసి ఈ యొక్క దేవుని ఎదుటకు మనం వచ్చే విధంగా మార్చబడాలి. ఎందుకంటే మన కుటుంబాలన్నిటినీ దేవుడు మన యొక్క స్థితిని బట్టి మనకి ఇచ్చిన ఈ కుటుంబంలో మనం ఒక ఫలించే అనుభవంగా, అంటే ఇక్కడ ఈ యొక్క ఉన్న 10 మన జీవితాల్లో ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉన్నారనుకో, ఈ 10 మందిలో ఈ యొక్క ఇద్దరే వచ్చారనుకో, అప్పుడు ఏమవుతాయి, ఒక 2 ఫలించే అనుభవంలో ఉన్నట్లుగా కనబడతాయి. అది మన జీవితాల్లో ఈ 10 మంది దేవుని ఎదుటికి వచ్చారంటే మనం ఒక ఫలించే అనుభవంలో మన జీవితాలలో ఒక 10 కొమ్మలుగా మార్చబడిన వారమై ఇది విస్తరించడానికి కారణమవుతుంది. విస్తరించడం ఎక్కడ కనబడుతుంది అంటే ఒక యేసేపు గారి యొక్క జీవితంలో అంటుంటారు, ఏమంటున్నాడు, ఫలించేటి కొమ్మ ఇది, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ ఇది ఏం చేస్తుందంటే వ్యాపిస్తుందంట, గోడ మీదకి పాకుతూ ఎక్కువ అది అభివృద్ధి పొందుతుంది. అయితే ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ కుటుంబ విషయాల్లో కూడా మనకిచ్చిన రక్త సంబంధకులను అనేక మందిని దేవుని వైపుకు మలిచే విధంగా మనం మార్చబడదుము గాక. అంటే మన జీవితాలలో మన కుటుంబాలు ఇచ్చిన ప్రతి కుటుంబము దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకునే విధంగా మనం మార్చబడాలి. ఇది మనతో మాట్లాడుతున్న మాటలో 3 విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. శరీర విషయంలో, జ్ఞాన విషయంలో, అలాగే కుటుంబ విషయంలో మనం అభివృద్ధి పొందాలి. మరి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆత్మానుసారంగా ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆత్మానుసారంగా మన జీవితాల్లో ఫలించుట్లో మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఫలించాలి అంటే ఏ విధమైన ఫలముల చేత మనం నింపబడాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఆత్మ ఫలములు ఏమనగా, అంటే ఈ ఆత్మ ఫలముల చేత మనం నింపబడాలి. ప్రేమ, సంతోషము, ఆశా నిగ్రహము, సాత్వికము, ఇంకా ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఇవన్నీ మనం ఆత్మానుసారంగా మన జీవితంలో నడిపించుకునే విధంగా మార్చబడాలి. అంటే నీతితోనూ, భయభక్తులతోనూ, యథార్థతతోనూ మనం నిలబడిన వారిగా, హృదయపూర్వకంగా మనం నిజము పలికే వారిగా ఉంటే ఈ ఫలించే అనుభవంలో మనం అభివృద్ధి పొందడానికి కారణమవుతుంది. ఆ యొక్క ఫలించుటలో మనం విస్తరించడానికి కారణమవుతుంది. ఈ విషయాల్లో మనం ఫలించేవారుగా ఉండాలి. ప్రేమ చూపించేవారుగా, మన జీవితాల సమాధానకరమైన స్థితిలో కలిగిన వారిగా, మనం ఆనందముతో, సంతోషంతో దేవుని ఎదుట నిలబడిన వారిగా కనపడాలి. మనకు కలిగిన ఆశల చేత నిగ్రహించుకునే వారిగా మనం మార్చబడాలి. సాత్వికమైన మనసుతో కలిగి అనేక మందితో సాత్వికంగా మనం మాట్లాడేవారిగా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన అంటున్న మాటలు బట్టి మన జీవితాల్లో ఆ సాత్వికమైన మనసు మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మానుసారంగా మనం ఫలముల చేత కూడా నింపబడాలి. ఈ 4 మన విషయాలలో ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో
ఆ విషయాల్లో మన జీవితాలను దేవుడు ఆ యొక్క మార్గంలో నడిపించబడినట్లుగా కృప చూపించి ఆయన సన్నిధిలో మనల్ని ఈ యొక్క ఆదామును ఏ విధంగా ఆశీర్వదించాడో ఈ ఆశీర్వదించిన దానిలో ఈ ఫలించుటలో జీవితము దేవుడు మనకు మొదటగా ఈ యొక్క దినమును తెలియజేస్తున్న మాటను బట్టి మనం ఫలిస్తూ దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా మనము మార్చబడదుము గాక. శరీర విషయములో, జ్ఞాన విషయములో, దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన కుటుంబ విషయములో, అలాగే ఆత్మానుసారంగా మన యొక్క జీవితాల్లో ఎదుగుదలలో అభివృద్ధి పొంది విస్తరించుట్లు కృప చూపబోతున్న దేవునికై దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఫలించుట అయ్యా నా తండ్రి ఎలాగో మాకు తెలియజేశారు. ఫలించుట అనగా ఏమిటో మాకు తెలియజేశారు. ఈ ఫలించుటలో మా జీవితాలను మీ కృప చూపించి నా తండ్రి ఏ విషయాల్లో ఫలించాలో కూడా మాకు తెలియజేశారు. మా జీవితాల్లో అటు కృపను మాకు అనుగ్రహించి అయ్యా జ్ఞాన విషయంలో, ఆ యొక్క శరీర విషయంలో, జ్ఞాన విషయంలో, అయ్యా నా తండ్రి కుటుంబ విషయంలో, ఆత్మ ఫలముల విషయంలో మా జీవితాలు మేము నా తండ్రి ఫలించుటకు కృప చూపించి సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.